ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించడానికే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కర్మాగారంలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారం లేకపోయినా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 65 రోజులుగా జైల్లో ఉంచడంపై మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద, పార్టీ సీనియర్ నేతల మీద ఏదో ఒక రకంగా బురద జల్లి 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామంటూ అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం జైల్లో పెడుతుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి కూడా తప్పుడు కేసు బనాయించి అక్రమంగా 65 రోజులకు పైగా రాజమండ్రి కేంద్ర కర్మాగారంలో రిమాండ్లో ఉంచారు. మౌఖికంగా ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటనను ఆధారంగా తీసుకుని తప్పుడు కేసు బనాయించి అక్రమంగా రిమాండ్కు తరలించారు. ఇవాళ్టికి కూడా ఒక ఆధారం కూడా చూపించకుండా, ₹1 అక్రమం జరిగిందన్న విషయాన్ని నిరూపించకుండా కేవలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ అరెస్ట్ చేశారు. ఏ వ్యక్తి అయినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే కనీస ఆధారాలు దర్యాప్తు సంస్థకు లభించాలి. కానీ ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపు కోసమే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ కేడర్కు కూడా చెప్పమన్నారు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని, అయితే పార్టీ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని మిథున్ రెడ్డి తెలిపారు. 2019-24 మధ్యలో మిథున్ రెడ్డి గారు కంపెనీల వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా దర్యాప్తు అధికారులకు సమర్పించారు. దీంతో 2014 నుంచి కంపెనీల రికార్డులు అడిగితే వాటిని కూడా అధికారులకు అప్పగించారు. గత 10 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తిగత కంపెనీల బ్యాంకు లావాదేవీలు కూడా తనిఖీలు చేసి అందులో కూడా ఎట్లాంటి తప్పు జరగలేదని తెలిసినా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడింది. ఏ తప్పు చేయని వాళ్ళు రిమాండ్లో ఉంటే పేర్లు చెప్పి వాళ్ళు మాత్రం దర్జాగా బయట తిరుగుతుంటే అధికారంలో ఉన్న పార్టీ వారికి కొమ్ము కాస్తుంది. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా సమస్య వస్తే దాన్ని వివిధ అంశాలు తెర మీదకు తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. అందులో భాగంగానే లిక్కర్ కేసు, తిరుపతి లడ్డు వంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. వారికి డైవర్షన్ కావాలనుకున్నప్పుడల్లా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరో ఒకరి మీద కేసులు పెట్టి జైల్లో వేయడం అలవాటుగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై గడిచిన 2 రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. దానికి ప్రతిగా చిరంజీవి గారు ఇచ్చిన సమాధానం కూడా రాష్ట్ర ప్రజలకు చూశారు. ఇలాంటి అంశాల నుంచి డైవర్ట్ చేయడానికి ఎవరెవరినో అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వానికి బాగా అలవాటుగా మారింది. ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరం మిథున్ రెడ్డి గారి అండగా ఉంటాం. పీఏసీ సభ్యులు కరణం ధర్మశ్రీ, విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సహా ఇవాళ ఆయన్ను జైల్లో కలిశారు. ఆయనకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాం. మిథున్ రెడ్డి గారికి అరెస్టుతో సహా కూటమి పార్టీ చేస్తున్న ప్రతి అక్రమ అరెస్టుకు ప్రతీకారం ఉంటుంది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పార్టీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రైల్లో కలిసి ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పాం. ఆయనపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని తెలిపాం. ఆయన కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. తన మీద పెట్టిన అక్రమ కేసుల నుంచి నిర్దోషిగా బయటపడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి దాదాపు 15 నెలలుగా ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వారి ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. దాని నుంచి ప్రజల దృష్టి మరలించడానికి ఈ అక్రమ అరెస్టులను తెరదీసింది.